ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆయన నివసించే లగ్జరీ మాన్షన్ యాంటిలియా. సకల సౌకర్యాలు కలిగిన ఈ భవంతిలో పని దొరికితే చాలు లైఫ్ సెటిల్ అనుకునేవారు ఎందరో. 15,000 కోట్ల రూపాయల విలువైన యాంటిలియాలో మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి. ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఈ బిల్డింగ్లో ఎంతమంది పనిచేస్తారు? అంబానీ వారికిచ్చే జీతమెంత? యాంటిలియాలో పని మనుషులు, డ్రైవర్స్, చెఫ్స్, గేట్మెన్స్, బాడీగార్డ్తో కలుపుకొని మొత్తం 100 మంది పనిచేస్తారట. వారందరికీ లక్షల్లో జీతం ఇస్తారట. మల్టీనేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా అంబానీ ఇంట్లో పనిచేసే వారికిచ్చే జీతం ఎక్కువని టాక్. యాంటిలియాలో అన్ని డిపార్ట్మెంట్లలో కలుపుకొని మొత్తం 600 మంది సిబ్బంది పనిచేస్తారట. ఇక అంబానీలకు రుచికరమైన వంటలు చేసి పెట్టే చెఫ్స్ ఒక్కొక్కరి జీతం 2 లక్షల రూపాయలు పైగానే ఉంటుంది. ఈ లెక్కన యాంటిలియాలో పనిచేసే వంట మనుషులు ఏడాదికి 24 లక్షల వరకు అందుకుంటారట. ఆ ఇంట్లో పనిచేసే చాలా మంది సిబ్బంది దాదాపు ఇంతే మొత్తం జీతం తీసుకుంటారని సమాచారం. ముఖేష్ అంబానీకి కార్లంటే మహా ఇష్టం. ఆయన గ్యారేజీలో దాదాపు 168 వివిధ కార్లున్నాయి. యాంటిలియాలో కార్ల పార్కింగ్ కోసమే 6 అంతస్తులు కేటాయించారు. అంతేకాక ప్రైవేట్ కార్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. పార్కింగ్, సర్వీస్ సెంటర్లో కలుపుకొని 10ల సంఖ్యలో వర్కర్లు పనిచేస్తారట. ఇక అంబానీ కారు నడిపే డ్రైవర్కు కూడా భారీ వేతనం చెల్లిస్తారని సమాచారం. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సీనియర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా అంబానీ తన డ్రైవర్లకు జీతాలిస్తారట. జీతానికి అదనంగా ఇన్సూరెన్స్, బోనస్, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయట. అంబానీ పర్సనల్ డ్రైవర్ జీతం 2017లోనే నెలకు 2 లక్షలుగా ఉండేదట. ఇప్పుడు ఆ శాలరీ 3 నుంచి 4 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ముఖేష్ తన డ్రైవర్లను ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకుంటారట. పర్సనల్ సేఫ్టీ విషయంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని కమర్షియల్ వాహనాల నుంచి లగ్జరీ కార్ల వరకు అన్నింటిని నడిపే సామర్థ్యం కలిగిన వారినే డ్రైవర్లుగా ఎంపిక చేసుకుంటారట. ఊహించని పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించేలా వారికి ట్రైనింగ్ ఇస్తారని సమాచారం. ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసేవారందరూ యాంటిలియాలోనే ఉంటారు. ఇందుకోసం కొన్ని ఫ్లోర్లు కేటాయించారట. ఇంట్లో పనిచేసేవారికి జీతంతో పాటు అలవెన్సులు, వారి పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు కూడా అంబానీనే చూసుకుంటారని సమాచారం.